చాలండి. అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇండోనేషియా దేశంలో సముద్ర దీవిలో ఉన్నాను, బాలీలో ఉన్నాను. బాలీ తెలియని వారు అంటూ ఉండరు, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవన్నీ. అలాగే లాస్ట్ వీడియో కూడా ఒకటి షేర్ చేశాను, మొత్తం బాలీ సముద్ర దీవి అంతా ఎక్స్ప్లోర్ చేసి. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. అలాగే నా హోటల్ దగ్గర ఉంటే బయలుదేరి ఒక 1 hour ట్రావెల్ చేసి సముద్రం ఒడ్డు దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అందరూ వాటర్ స్పోర్ట్స్ చేస్తున్నారు. రకరకాల స్పీడ్ బోట్స్, అట్లాగే పారాసైలింగ్, బనానా రైడ్, ఇంకా చాలా ఉన్నాయి. స్కూబా డైవింగ్, మనకి నచ్చినవి ఏవైనా చేయొచ్చు ఇక్కడ. అందుకని ముఖ్యంగా ఇక్కడికి వచ్చి నేను కొన్ని యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడు పారాసైలింగ్ చేయలేదు, అదొకటి మిస్ అయింది. అలాగే స్కూబా డైవింగ్ కూడా మిస్ అయింది. ఆ రెండులో ఏదో ఒకటైతే ఇక్కడ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం అందరూ టూరిస్ట్ వచ్చి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ప్లాన్ ఏంటనేది తీసుకుంటున్నారు. ఇక్కడ అందరూ గైడ్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా ఏంటి అనేది. ఇదిగోండి వండర్ఫుల్గా ఉంది చూడండి. అలాగే అక్కడ ఒక క్రూజ్ షిప్ కూడా ఉంది చూడండి. వాటర్ కూడా చాలా బాగున్నాయి, మొత్తం బ్లూ కలర్లో తెలుస్తుంది. అలాగే స్పీడ్ బోట్లో చూడండి, మంచి స్పీడ్గా వెళ్తూ. అలాగే ఆపోజిట్లో చూస్తున్నారా, ఇక్కడేమో బనానా రైడ్ ఉంది, పారాసైలింగ్, అలాగే పెద్ద క్రూజ్ షిప్ కూడా ఉంది చూడండి. అది ఎక్కడి నుండి వచ్చినట్టుంది ఇక్కడికి, ఇండోనేషియాకి. అలాగే ఆపోజిట్లో మొత్తం గమనిస్తే మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నారు కదా, చాలా రకాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి బాగుంది. ఇది మట్టికి చాలా క్రేజీగా ఉంది, ఫ్లయింగ్ ఫిష్ అనేది చూడండి. ఓహో, మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ 3 రోజుల నుండి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా ఇక్కడ ఇండోనేషియాలో. మన టూరిస్ట్ ఇవ్వండి, సూపర్ కదా. ఈ కంపెనీ ద్వారా వచ్చాను. అలాగే మన బ్రదర్ కూడా వచ్చి, ఓనర్ బాస్, ఇక్కడ మాతో పాటు జాయిన్ అయ్యారు. తన మొత్తం నెక్స్ట్ ట్రిప్ అంతా మాతోనే ఉంటారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సర్వీస్ ఎలా நல்லா இருக்கு. థ్యాంక్ యూ బ్రో. உங்க பேரு? என் பேரு కలయరసన్. ఓకే ఓకే, నైస్ మీటింగ్ యూ. మీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను, వీళ్ళు కేవలం బాలియే కాదు, ఇంకా ఏషియన్ కంట్రీస్ చాలా కంట్రీస్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, అలాగే స్క్రీన్ మీద కూడా. మీకు ఎవరైనా ట్రిప్స్ మీ ఓన్గా వెళ్ళటం కష్టంగా అనిపిస్తే వీళ్ళ ద్వారా వెళ్ళొచ్చు, మంచి సర్వీస్ ఇస్తారు. ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఎనీవన్ కాలింగ్ ఫ్రమ్ వాచింగ్ ఉమా ట్రావెలర్స్ ఛానల్, వీ విల్ గివ్ బెస్ట్ డిస్కౌంట్. థ్యాంక్ యూ బ్రదర్. మన తెలంగాణ నుండి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి, ఇంకెక్కడ నుండి సరే, వేరే అబ్రాడ్ నుండి కూడా ఎవరైనా రావాలి, ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? వావ్, ఇది చాలా బాగుంది చూడండి. లాస్ట్ టైం మనం చైనాలో గమనించాం కదా, ఇక్కడ కూడా అదరగొట్టేస్తున్నారు. మంచి ట్రిక్కీగా ఉంది ఇది మటుకి. ఇప్పుడే సేఫ్టీ జాకెట్ వేసుకున్నాం, లోపలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, మొత్తం బనానా రైడ్. అలాగే ఇక్కడ మరొక రైడ్స్ కూడా ఉన్నాయి, చాలా జెట్ స్కీ మీద కూడా ట్రావెల్ చేస్తున్నారు. మేము మొదట బనానా రైడ్ మీద వెళ్తున్నాం. ఒక దాని మీద వచ్చి 5 కూర్చోబెడుతున్నారు చూడొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి, కొన్నిసార్లు లోపలికి కూడా పడిపోతాం. అందుకనే కెమెరాకి ఫోన్ ఎలా ఉండదు లోపలికి, మన కెమెరా ఉంటే బెటర్. అందుకే మన ఫోన్ దగ్గర ఉన్న GoPro తీసుకుని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడే లోపలికి వెళ్తాను, రెడీ అవుతున్నాం కదా. నీళ్ళలోకి దిగాము. అసలు వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, అలాగే క్లియర్గా కూడా ఉన్నాయి చూడండి. మొత్తం కింద ఇసుక కూడా తెలుస్తుంది మాకు క్లియర్గా. ఇదిగోండి, ఆ వచ్చే బనానా రైడ్ మీద కూర్చుంటాం మేము వెళ్ళి. అదిగోండి, ఇప్పుడు బోని నేను ఎక్కబోతున్నాము బనానా రైడ్. శాంతం ముందు కూర్చోబెట్టాడు, అలాగే కెమెరా నాకు ఇచ్చాడు. ఓరి బాబోయ్, ఇప్పుడు ఈ కెమెరాని పోగొట్టానంటే నేను ఉంది నాకు. Go, let's go, comandante. Stop. మా ముందు ఒక అతను కూర్చున్నారు సేఫ్టీ పర్పస్ కోసం. ఇదిగోండి వెనక బోని. ఎవరో మమ్మల్ని భయ్యా అని పిలుస్తున్నారు. ముందు చాలా భయం వేస్తుంది. ఐఎమ్ స్కేర్డ్ బికాజ్ యూ. వీడు బోని బాగున్నాడు కాదు, ఒక చేత్తో కెమెరా ఇచ్చాడు, ఒక చేత్తో పట్టుకున్నాడు. అదిగోండి, బోని ఇక్కడ ఆపేరు బనానా రైడ్. ఫ్లిప్ కొడతా అన్నారు, వద్దురా బాబు కెమెరా పోతుందని చెప్పి వద్దని చెప్పాం, కానీ మమ్మల్ని దిగబడుతున్నారు. పర్లేదు, సేఫ్టీ ఇది ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. నీళ్ళలో తేలుతాము, చాలా ఫన్గా ఉంది.
ఓ ఇక్కడ దగ్గర 5 మీటర్ల లోతు ఉంటుందంట. చాలా ఫన్ గా ఉంది. మొత్తం లోపలికి వెళ్ళారు, మొత్తం ఉప్పు నీళ్ళంతా నోట్ లోపలికి వెళ్ళిపోయింది. வாங்க வாங்க. అయ్యో நமக்கு தண்ணிக்கு సెట్ ఆగదు. అదిగోండి చూస్తున్నారు కదా, రాకెట్ లాగా వెళ్తున్నాము. ఇప్పుడు నన్ను ముందు కూర్చోబెట్టారు ఈ గైడ్. క్రేజీగా ఉంది. అదిగోండి పైన విమానం కూడా వెళ్తుంది చూసారా. స్కూట్ ఎయిర్లైన్స్ స్కూట్. చాలా స్కేరీగా ఉంది. మొత్తం హార్బర్లో ఉన్నాం మేము. ఆయిల్ కంటైనర్ షిప్స్ ఉన్నాయి అక్కడ మొత్తం, అలాగే క్రూజ్ షిప్స్. ఇదిగోండి ఓడే నల్లారుగా కీల వెళుతున్నామా. చాలా దారుణంగా ఉంది జెట్స్కి. ఎందుకంటే ముందు కూర్చోబెట్టుకుంటున్నారు కదా, ముందు కూర్చోబెట్టిన వాళ్ళు మన మీద వాళ్తున్నారు. అలా వాలినప్పుడు ముందు హ్యాండిల్ ఉంటుంది కదా, బైక్ హ్యాండిల్ లాగా, ఆ హ్యాండిల్ కరెక్ట్గా మూతి దగ్గరగా ఉంటుంది. ఆ స్పీడ్కి వెళ్తున్నప్పుడు ముక్కు తగిలితే అంతే అయిపోతాం. 80% డెడ్ అని చెప్పొచ్చు మనం. చాలా నరకంగా ఉంది, డేంజరస్గా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఒడ్డుకి తీసుకొచ్చారు. ఇప్పుడు మేము జెట్ స్కీకి వెళ్ళబోతున్నాము. ఇంట్లో క్లియర్గా చెప్పి పంపించారంటే నీటి వైపే వెళ్ళొద్దని చెప్పి. போடு என்ன சொல்றாங்க? நோன் சொல்லிட்டு ஃபோன் இருக்குன்னு சொல்லிருங்க. என்ன சொல்றாங்க? இல்ல பயமா இருக்கா? வீட்ல பயமா. ஆமா. ஆனா மேல ஏறது நல்லா இருந்துச்சு. கீழே போனோம், தண்ணிக்குள்ள போனோம், தண்ணியில அள்ளு விட்டுருச்சு. ஆமா ஆமா. பஸ் நீச்சல் கத்துக்கணும் ப்ரோ. ஸ்விம்மிங் வி ஹேவ் டு லேர்ன். ஆமா கரெக்ட். Go. பிரதர் ஆல் தி பெஸ்ட். இருக்கு உங்களுக்கு சம்பவம் இருக்கு. ஆமா முன்னாடியே சொல்லுங்க. నెక్స్ట్ పారాసైలింగ్ వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చి ఇదిగోండి మొత్తం మమ్మల్ని అందరినీ బోట్లో కూర్చోబెట్టారు చూస్తున్నారు కదా. వీళ్ళందరూ ఇట్లాగా గ్రూప్గా వెళ్ళొచ్చు, ఇద్దరు కపుల్గా, అలాగే సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఇన్ని కంట్రీస్ తిరిగాను కదా, మొదటిసారి చేయబోతున్నాను ఇక్కడ. చాలా ఫన్గా ఉండబోతుంది అనుకుంటున్నాను. మరి చూస్తే బయట చాలా స్పీడ్గా తీసుకెళ్తారో మరి స్లోగా తీసుకెళ్తారో. ఇప్పుడే పారాసైలింగ్ రెడీ చేస్తున్నారు. ఎండ చాలా బాగా ఉంది, తట్టుకోలేకపోతున్నాము. అది మొహానికి కొడుతున్నప్పుడు వేడి. ఇప్పుడే ఇక ఎగరవేస్తారు. అలాగే చూడండి క్రూజ్ షిప్ పక్కగా వచ్చాం, మనకి చాలా దగ్గరగా ఉంది క్రూజ్ షిప్ కూడా. అదిగోండి ఇప్పుడే గాల్లోకి ఎగరబోతుంది చూసారా, వండర్ఫుల్గా. అమ్మా ఒక పక్క క్రూజ్ షిప్, మరొక పక్క ఏమో చూడండి ఆ బెలూన్ ఎట్లా పైకి వెళ్ళింది చూసారా, ఆ పారాసైలింగ్ది. எனக்கு தெரிஞ்ச ஸ்கூல் ஷிப் மேலே அப்படியே இறக்கி விட்ருவாங்கன்னு நினைக்கிறேன். மதியானம் லஞ்ச் அங்கே முடிச்சுட்டு வந்தோம். அங்கே முடிச்சுட்டு டின்னர் கூட சாப்பிடலாம் கேசினால. காசு இருக்கா? காசு இல்லை, காசு இல்லை, என்கிட்ட இல்லை. ஆனால் வேறு வழி இல்லை, மேலே அங்கேயே வேலை. சைடில் நிறைய போட் இருக்குப்பாங்க ஆரஞ்சு கலரில், அதை எடுத்துகிட்டு வந்துடலாம் கீழே. கேப்டன் பிலிப் மூவி பார்த்துட்டாரு, அப்படி இருக்கும். கேப்டன் பிலிப் மாதிரி எடுத்துகிட்டு வந்துடும். ஆமாம், ஆனால் சூப்பர் படம். కరెక్ట్ ఉన్మేయ పడం. అంత సొమాలియా సొమాలియాలో చేశారు, మీకు గుర్తుందా? క్యాప్టెన్ ఫిలిప్స్ అని ఒక సినిమా తీశారు, వండర్ఫుల్ మూవీ, రియల్ స్టోరీ. டாம் ஹேங்க்ஸ் దాంట్లో நடிச்சாడు. இது கரெக்டாக பேராஷூட் போகுது, மேலே ஃப்ளைட்டு போகுது. பக்கத்தில் ஏர்போர்ட் இருக்கனால ரொம்ப பக்கத்தில் டிஸ்டன்ஸில் போகுதுங்க ஃப்ளைட்லாம். நம்ம போகும்போது இருக்கும்னு நினைக்கிறேன். అదిరిపోయింది అసలు. సాయంత్రం పైకి ఎగిరిన తర్వాత ఇప్పుడు పారాసైలింగ్ పక్షుల్లాగా గాల్లో ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. మొదటిసారి అనుభవం కదా, బట్ బోనీ చాలా సార్లు చేశాడు. How many times you did this one? Maybe second time. Second time only, okay. It's amazing. Yeah, amazing. பின்னாடி பார்த்தீங்கன்னா போட் ஒன்று நிற்கிது, வேற லெவலில் இருக்குங்க. ஆனால் அந்த அளவுக்கு த்ரில்லிங் ஃபீல். ஐயோ த்ரில்லிங் ஃபீல் இப்போ தான் இல்லைன்னா
த்ரில்லிங் ஃபீல் இல்லை இப்போ தான் சொன்னேன் அதுக்குள்ளே த்ரில்லிங் ஃபீல் அது போடு இப்படி கொடுங்க லாங் ஷாட் எடுப்பேன் போடு. ஐயோ வேற லெவலில் எக்ஸ்பீரியன்ஸுங்க. ஆனால் அவுந்து விழிச்சா என்ன பண்ணுறது? ஆமாம் ஏர்போர்ட் கண்டிப்பா ஏர்போர்ட் கிடையாது ஹாஸ்பிட்டல் தான். అయ్యో కీழே పోదు. అదిగోండి అక్కడ షిప్ చూస్తున్నారు కదా, దాంట్లోకి క్రెయిన్లో నుండి కింద ఇసుక తీసుకొని వచ్చి దాంట్లోకి లోడ్ చేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ఇంకా డీప్ లోతుగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లోతు కేవలం 5 మీటర్లు లేదా 7 మీటర్లే ఉంది కదా, అదే 10 మీటర్ల కన్నా పైన ప్లాన్ చేస్తున్నట్టున్నారు. బాలీలో నా ఫేవరెట్ ఉన్నాయంటే ఏదైనా అదిగోండి ఇది చూసారా, హిందూ గాడ్స్ ఉంటారు కదా, ఆ దేవుళ్ళు విగ్రహాలన్నీ ఎలా పెట్టారో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి బాలీలో. ఇలాగా చూడండి, శ్రీకృష్ణుడు, అర్జునుడు, రథం, గుర్రాలు, అద్భుతంగా ఉంది కదా. రూమ్కి వెళ్ళి మళ్ళీ చక్కగా స్నానం చేసి భోజనం కూడా చేసి ఇక్కడ ఉలవాతు అనే టెంపుల్కి వచ్చాము. చాలా ముఖ్యమైన గుడి ఇది. ఇవ్వండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా, కింద ఇలాగా లుంగీలాగా కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ప్యాంట్స్ వేసుకోలేదు, షార్ట్స్ వేసుకున్నారు. ఇప్పుడు మాకు కూడా ఇచ్చారు ఒక క్లాత్ లాగా. ఇదిగోండి క్లాత్ కట్టుకున్నాం, చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్లో. లాస్ట్ టైం కూడా చూసుకున్నాం మనం ఇది ఇంతకుముందు టెంపుల్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అడుగుండి బోనేగాడు వస్తున్నాడు చూసారా, వాడు పైకి కట్టాడు చూడండి. కొంచెం కీలే ఇరకడం బా. ఈ ఉలువాతు టెంపుల్లో కచక్ అనే ఒక డ్యాన్స్ ఉంటుంది, అది చాలా ప్రత్యేకమైన డ్యాన్స్. అది ఇప్పుడు జరగబోతుంది. దానికి ఒక పెద్ద క్యూ ఉంటుందంట, కనీసం 300-400 మంది. వెళ్ళి మనం టికెట్ కలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. ముందుకు వెళ్ళి కిందకి వెళ్ళి అక్కడే క్లిఫ్ వ్యూ ఉంది. మొత్తం మన సముద్రాన్ని క్లియర్గా చూసుకోవచ్చు కిందకి వెళ్ళిన తర్వాత. నాకు తెలిసి రాత్రి 10 అవుతుంది అనుకుంటా సమయం. అలాగే ముఖ్యంగా కోతులు, ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి చూస్తున్నారు కదా, చాలా అగ్రెసివ్ అని చెప్తున్నారు. బాలీలోనే మన ఫోన్లు కూడా లాక్కుంటాయంట, కళ్ళ జోళ్ళు అన్నీ. ఇంతకుముందు మగ్గీ ఫారెస్ట్కి వెళ్ళాక వాటికన్నా అగ్రెసివ్ అంటే ఇవి. ఇదిగోండి కిందకి వ్యూ చూడండి ఎలా ఉందో అసలు. అలాగే ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఎందుకంటే వచ్చిన టూరిస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి. లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నదంతా లైన్ ఆ డ్యాన్స్ కోసం. ఇక్కడ రైట్ సైడ్లో కనపడుతున్నదంతా మొత్తం చూస్తున్నారు కదా, ఇండియన్ ఓషన్. శాంతం దగ్గరికి వచ్చేసాం మనం ఇప్పుడు, సముద్రం ఒడ్డు దగ్గరికి. కొండ దీవికి అంచున నుంచున్నాం మనం ఇప్పుడు. చూడండి ఎంత డేంజరస్గా ఉందో. ఓ ఆహా, వినపడుతుందో లేదో నాకు మరి తెలీదు, నాకు బాగా వినపడుతుంది. అలలు తాకిడి సౌండ్ బీభత్సంగా వస్తుంది ఈ కొండరాళ్ళకి గుద్దుకొని. ఇదిగోండి చూసారా అక్కడ, చాలా స్కేరీగా ఉంది. లాస్ట్ టైం మనం ఇరాన్ వెళ్ళాం చూసాం కదా, ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేసాము. మొత్తం పెద్ద పెద్ద కొండల లోపలికి ఎక్కాము బైక్ రైడ్ వేసుకుని. అలా ఎక్స్పీరియన్స్ అది బాగుంటుంది చాలా. ఈ మెట్లు దారిలో శాంతం పైకి వచ్చినాక ఇక్కడ ఎలా ఉంది చూడండి, మొత్తం టెంపుల్ చూస్తున్నారా, ఆ చివరన కోణం మీద ఉంది. అప్పట్లోనే 1000 సంవత్సరాల క్రితమే రాజరాజ చోళన్స్ వచ్చారని చెప్తున్నారు తమిళనాడు నుండి. జకార్తా దగ్గర పైన మదాన్ అనే ఒక ప్రదేశంలో, అక్కడ నుండి మొత్తం ఇదంతా పాకిపోయారు అప్పట్లోనే. చాలా గ్రేట్ కదా. ఇప్పటికి కూడా వాళ్ళు తరతరాలు చోళాల వాళ్ళు ఇక్కడ ఉన్నారంట, ఇంకా నివసిస్తున్నారు. మన బోని కూడా వెళ్ళి కలిసాడు వాళ్ళని లాస్ట్ టైం ఇండోనేషియా వచ్చినప్పుడు. దారిలో వెళ్ళేటప్పుడు హోల్ ఫ్యామిలీ కనబడింది. అదిగోండి చిన్న చిన్న పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి చూడండి, మంకీ పేరెంట్స్. ఒక బేబీ ఏమో పాలు తాగుతుంది, ఇంకో బేబీ ఏమో క్యూట్గా ఆడుకుంటుంది. ఇలా కావాలనుకున్న వాళ్ళు హెలికాప్టర్ రైడ్ కూడా చేయొచ్చు మనం ఇక్కడ. అదిగోండి కిందకి వ్యూ పాయింట్ ఎలా ఉందో, మా అది. అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తే అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు, ఎవరో లేని చాటగా. మొత్తం వాటర్ కూడా చూడండి క్రిస్టల్ క్లియర్గా ఉంది, బీచ్ అంతా. టెంపుల్ దగ్గరకు వచ్చాము. టెంపుల్ మొత్తం అంతా ఇప్పుడు క్లోజ్లో ఉంది. ఇదిగోండి వెనక పక్క కనబడుతున్నదంతా ఇది. మనం అటువైపు పక్క చూసుకున్నాం కదా, మొత్తం చూడండి కిందకి వ్యూ ఎలా ఉందో. అట్లాగా అక్కడ ఒక చిన్న కొండలాగా చూడండి, మొత్తం కట్ చేయగా అదొకటే ముక్క నిలబడి ఉంది. మేబీ ఇంకా కొన్ని 100,000 సంవత్సరాలు అది కూడా కరిగిపోతుంది ఈ అలల తాకిడికి. ఇప్పుడే డ్యాన్స్ కోసం మేము టికెట్ తీసుకున్నాం. 150,000 ఛార్జ్ చేశారు, అంటే ఒక 800 రూపాయల దాకా పడింది మాకు టికెట్. ఇక శాంతం పైకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేజ్ లాగా ఉంది. ఈ స్టేజ్ మీద కూర్చొని ఇక వెయిట్ చేస్తాం.
డ్యాన్స్ అవడానికి డ్యాన్స్ 6ంటికి స్టార్ట్ అవుతుందంట. ఇంకా కాసేపులో స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ మొత్తం ఒక సాంప్రదాయ నృత్యం. ఆ నృత్యం మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క స్టేజీలో రాముడు సీత స్టోరీ చెప్తారు మొత్తం. అది డ్యాన్స్ పరంగా. అట్లాగే మధ్యలో ఒత్తిడి కూడా వెలిగిస్తారు చూడండి. అక్కడ ఇవ్వండి జనం చూసారు ఎలా ఉన్నారో. ఇంతగా ముందు అసలు ఎవ్వరూ లేరు, ఇప్పుడు ఫుల్ అయిపోయారు. 5 రకాల స్టేజెస్ అని చెప్పాక అదిగోండి అవే ఇవి. రామ సీత అండ్ గోల్డెన్ డేర్ అంటే ఫస్ట్ యాక్ట్. సెకండ్ ఏమో సీత రావణ భగవాన్ అండ్ గరుడ. థర్డ్ త్వలీన్ రామ లక్ష్మణ్ అండ్ హనుమాన్. ఫోర్త్ సీత త్రిజిత అండ్ హనుమాన్. ఫిఫ్త్ హనుమాన్ రావణ రామ లక్ష్మణ సీత త్రిజిత. ఫైర్
బాలి ఎవరు వచ్చినా సరే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక హోటల్ చూపిస్తాను. ఆ హోటల్కి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. మీకు ఈ దారిలో వెళ్తుంటే మటుకి ఫుడ్ ఇంకా ట్రై చేయలేదు, ఎందుకంటే మీరు వచ్చి ఇక్కడ పలకరించారంటే మీరు సంతోషపడతారు, వాళ్ళు కూడా సంతోషపడతారు. ఎందుకంటే 1830లో వచ్చారంట. మేము ఇప్పుడు ఒక రెస్టారెంట్ వచ్చాము తినడానికి. తమిళ్ వాళ్ళు ఫస్ట్ అంట బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని మలేషియాలో డ్రాప్ చేశారంట, వాళ్ళ ముత్తాతల్ని. ఆ తర్వాత మలేషియా నుండి డచ్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇండోనేషియా జకార్తా పైన ఉన్న ప్లేస్లో డ్రాప్ చేశారంట. ఫైనల్లీ చివరికి వచ్చి వీళ్ళు వాళ్ళు వలస మొత్తం వచ్చి బాలీలో వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ ఒక రెస్టారెంట్ నడుపుకుంటున్నారు. అదిగోండి, టీనా బిస్ట్రో బిర్యానీ కిచెన్ అని ఉంటుంది వీళ్ళ రెస్టారెంట్. గూగుల్లో కొట్టంగానే వచ్చేస్తుంది మనకి. అదిగోండి అక్కడ చూశారు కదా. అలాగే చూడండి, అన్న మట్టికి మొత్తం తమిళ్ మ్యూజిక్కే వింటున్నారు యూట్యూబ్లో కూడా, పైన స్క్రీన్లో కూడా. అలాగే ఇండియన్ ఫ్లాగ్, ముఖ్యంగా అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తను 200 సంవత్సరాలకి ఇక్కడే ఉండిపోయి మొత్తం కల్చర్ అంతా కూడా మారిపోయినా కూడా, అంటే దేశం వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ సిటిజన్ అనాలి, ఇండియన్ సిటిజన్ అనడం కష్టం కదా, కానీ వాళ్ళ తరతరాలు భారతదేశం నుండి వచ్చారు కాబట్టి భారతదేశపు జెండా, అలాగే తను మర్చిపోకుండా ఫ్లూయెంట్గా తమిళ్ కూడా మాట్లాడుతున్నారు. అన్నను కూడా పలకరిద్దాం. అన్న వనక్కం, நல்லா இருக்கீங்களா? ரொம்ப சந்தோஷமாக இருக்கணும் உங்களை பார்த்தாலே. உங்கள் பேர் என்ன? சதீஷ் இல்லன். செம்மையாக இருக்கண்ணா, செம்மையாக இருக்குது. உங்கள் தாத்தா எப்படி எவ்வளோ కష్టపడ్డారోని తోనుది எனக்கு. అదే చెప్తున్నాను, మీ తాతలు అందరూ అసలు ఎంత కష్టపడి ఉంటారో ఇక్కడ దాకా వచ్చి ఇంత దూరం సర్వైవ్ అవ్వడానికి. எப்படி అన్న நல்லா இருக்கா கடை? பரவாயில்ல, ஓரளவுக்கு போகுது மெல்ல. எத்தனை வருஷம் ஆச்சு இது? 11 ఇయర్స్. ఓ 11 సంవత్సరాలు అయింది బిజినెస్. ఇంక இந்த ஷாப்பு ஒரு வருஷம் அங்கே இருந்தோம், இப்போ ஓகே கொஞ்சம் ஏதாவது போதா? ஓகே, நல்லா போனோம், நீங்கள் நல்லா இருக்கணும், நான் ரொம்ப ஆசைப்படுறேன். ஓகே, ரொம்ப சந்தோஷமாக இருக்காரு. அவங்க ஃபேமிலியா? அக்கா நல்லா இருக்குங்களா? அண்ணியும் கூப்பிடணும். ஓ டாட்டரா? ஓ நைஸ் நைஸ். ஹாய், ஹவ் ஆர் யூ? நேம்? மீனா. టీనా. ఓ ఓకే ఓకే, ఆవిడ పేరే పెట్టారు టీనా అని చెప్పి. గుడ్. ఇంకో డాక్టర్ పేరు? ప్రియాంక. ఓ గుడ్ నేమ్, ఇండియా నేమ్, వెరీ నైస్. தெரியுமா? தமிழ் தெரியுமா? ஓகே, நல்ல விஷயம். ரொம்ப సంతోషం అన్న. థ్యాంక్ యూ. తప్పకుండా డిస్క్రిప్షన్లో నేను అన్నయ్య వాళ్ళ రెస్టారెంట్ డీటెయిల్స్ కూడా మళ్ళీ ఇస్తాను. టీనా బిస్ట్రో ఇండియన్ ఫుడ్ అని చెప్పి. చాలా మంచి వ్యక్తి, హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు మన భారతీయుల్ని ఇక్కడ కలవటం. కదా ఇప్పుడే పరోటా చికెన్ తింటున్నాను. చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. వావ్, అదర కొట్టేశారు. ఇండోనేషియా బాలి వచ్చిన తర్వాత బెస్ట్ ఫుడ్ తింటున్నాము. ఇవాళ మధ్యాహ్నం ఎంత ఖర్చు పెట్టాం తెలుసా? మేము 6,000 రూపాయలు ఖర్చు పెట్టాం మధ్యాహ్నం లంచ్కి ఒక ఇండియన్ రెస్టారెంట్లో. ఇక్కడ మాకు తెలిసి ఒక 1500 కూడా అవ్వదు అనుకుంటా. అన్నా సూపర్. అలాగే చూడండి అన్న ఎంత అసలు అభిమానం మనం అంటే. కారు కూడా తీసుకొచ్చి మమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చారు అన్న ఇప్పుడే. ఓకే, అలాగే ఈ లోపలికి వెళ్ళి థ్యాంక్ యూ. ఫుడ్ ఈజ్ అమేజింగ్. హాయ్, థ్యాంక్ యూ. ఓకే, సీ యూ మేబీ టుమారో. బాయ్. వాటర్ స్పోర్ట్స్లో చాలా బాగా ఎంజాయ్ చేసి కచ్చక్ డాన్స్ కూడా అదిరిపోయింది కదా. రాముడు అలాగే సీతమ్మ తల్లి పడ్డ కష్టాలు అవన్నీ మొత్తం జింక దగ్గర నుండి చివరి వరకు రావణాసుడిని చంపే వరకు ఎంత అందంగా నృత్యం చేస్తూ తెలియజేశారు. అది కూడా బాలి ఇండోనేషియాలో. ఇక్కడ వాళ్ళు చాలా బాగుంది, కానీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. అక్కడ హిందూయిజంకి టెంపుల్స్కి ఆ బొమ్మలు మొత్తం వస్త్రధారణ కానీ చాలా మార్పు ఉంది. అలాగే మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై.